హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను ఒక వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనము అంటే సేవ్ ద యానిమల్స్ ఫౌండేషను ఒక వైట్ పప్పీని రెస్క్యూ చేసి కర్నూల్ రోడ్‌లో ఆ పప్పీని మలగా రమేష్ గారు మనకు చెప్పారు. ప్రొలాప్స్ ఉందండి. చూడ్డానికి బాధగా ఉంది. కొంచెం రెస్క్యూ చేయండి అంటే ఆ పప్పీని మనం రెస్క్యూ చేశాము. రెస్క్యూ చేసి దాన్ని విజయవాడ తీసుకెళ్ళాము. ఒంగోలులో చేయించాము. ఎన్ని చోట్ల చేసినా దానికి ప్రొలాప్స్ మళ్ళీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రీసెంట్‌గా అంటే వెంకట్రావు సార్ వచ్చిన తర్వాత దానికి సర్జరీ చేసిన తర్వాత అది సెట్ అయింది. అయితే అది బయట పెడితే మళ్ళీ దానికి ఏదైనా జరుగుతుందన్న భయంతోటి దాన్ని అక్కడ వదిలిపెట్టలేదు. మన దగ్గరే ఉంచాము. ఈవెన్ షెల్టర్‌లో కూడా పెట్టలేదు దాన్ని. ఎందుకంటే అది ఫిమేల్ కాబట్టి మేల్ డాగ్స్ దగ్గరకొస్తే దానికి మళ్ళీ ప్రొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి దాన్ని అక్కడ కూడా పెట్టకుండా మన దగ్గరే ఉంచాము. రూమ్‌లోనే ఉంచాము. అది వ్యాక్సినేటెడ్ డాగు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దానికి ఏం జరిగిందో మాకైతే తెలీదండి. నిన్న ఈవినింగ్ ఈ టైంకి కూడా దాన్ని మేము బయటకు ఒకసారి వదిలి అది యూరిన్, మోషన్ చూసుకొని వచ్చిన తర్వాత 8:30 ఆ ప్రాంతంలో దాన్ని లోపలేసాము. అంటే రూమ్‌లో పెట్టాము బెడ్‌రూమ్‌లో. ఆ తర్వాత దానికి మేము 12:30, 1 మధ్యలో చూస్తే అది బాగా వామిటింగ్ చేసుకుందని చెప్పేసి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆగితే బ్లడ్ మోషన్ అయింది. బ్లడ్ మోషన్ అంటే నాట్ మోషన్ అండి. ఓన్లీ బ్లడ్. మోషన్ పాస్ చేసే దగ్గర నుంచి బ్లడ్ బాగా పడింది. ఆ తర్వాత మాకు భయమేసింది. ఏంటి దీని కండిషన్ ఇట్లా ఉందని చాలా భయపడిపోయాము. భయపడిపోయి ఇంకా దాని దగ్గరే ఉన్నాం మేము. అయితే మళ్ళీ మధ్యలో ఇంకొకసారి కూడా దానికి బ్లడ్ బాగా పోయింది. సరే అప్పటికి ఇంకా నైట్ 3:00 డాక్టర్స్ అందరికీ మెసేజ్ చేశాను. ఇలా ఉంది పరిస్థితి ఏం చేయమంటారని. బట్ మేము హెల్ప్‌లెస్ మాకేం చేయాలో అర్థం కాలేదు. ఈవెన్ డాక్టర్స్ ఏమన్నా చూస్తే మధ్యలో మాకేదైనా సజెస్ట్ చేస్తారేమోనని అలా చేశాను నేను. ఆ తర్వాత జూనియర్ డాక్టర్స్‌కి కూడా నేను కాల్స్ చేశాను. ఇంగా ఈవెన్ 6కి మాత్రము ఇంకొక జూనియర్ డాక్టర్ గారు లిఫ్ట్ చేశారు. మేము వెంటనే సార్‌కి చెప్పి దాన్ని వెటర్నరీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాము. హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దానికి కావాల్సిన మెడిసిన్స్ అవి చెప్పారు. మేము ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకొనొచ్చాము. దాన్ని మధ్యాహ్నం 11 వరకు కూడా 6-11 వరకు మేము దానికోసం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. దాని వెయిన్‌కి సెలైన్ పడుతుంటే, వెట్ ప్లాస్మా పడుతుంటే బ్లడ్ లాస్ అయింది కదా! దానికోసం వెట్ ప్లాస్మా పెడతారు. అస్సలు దానికి బ్లడ్ ఎక్కలేదు. అంటే సెలైన్ ఎక్కలేదు. చాలా అసలు ఎంత ఇబ్బందిగా అనిపించిందంటే దానికి అన్ని సార్లు గుచ్చుతుంటే బాధేసింది. తర్వాత ఇంజెక్షన్స్ వేశారు. ఆ తర్వాత దానికి కావాల్సిన మెడిసిన్స్ వేసిన తర్వాత మేము 11కి ఆ ప్రాంతంలో ఇంటికొచ్చాము. అప్పటికి బ్రష్ చేయలేదు, తినలేదు కూడా. తర్వాత మళ్ళీ వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని డాగ్స్ ఉన్నాయి. పార్వో అటాక్ అయిన డాగ్స్. వాటిని తీసుకొని మళ్ళీ అంటే 4 డాగ్స్‌ని తీసుకొని మళ్ళీ మేము హాస్పిటల్‌కెళ్ళాము. వాటికి సెలైను, మెడిసిను చేయించుకొని మళ్ళీ వాటిని ఇంటి దగ్గర విడిచిపెట్టాము. కార్పొరేటర్ గారు కాల్ చేసి మా ఇంటి దగ్గర 3 కుక్కలు గొడవ చేస్తుంటే మేము మీ షెల్టర్‌లో పెట్టాలనుకుంటున్నాము. డాగ్స్‌ని పంపిస్తున్నాము అని చెప్పారు. ఆ డాగ్స్‌ని షెల్టర్ దగ్గరికి వాళ్ళు తీసుకొనొచ్చారు. మళ్ళీ వాటిని లోపలేసి షెల్టర్‌లో పెట్టేసి మళ్ళీ అక్కడున్న ఒక వైట్ సింగరాయకొండ డాగ్‌ని, రాఖీని తీసుకొని మళ్ళీ ఇంటికొచ్చి ఆల్రెడీ కొన్ని ఫాలో అప్ ట్రీట్మెంట్‌లో ఉన్న వాటిని మొత్తం 4 డాగ్స్‌ని ప్లస్ ఆల్రెడీ రాత్రి బ్లడ్ మోషన్ అయింది కదా! ఆ డాగ్‌ని తీసుకొని మళ్ళీ మేము హాస్పిటల్‌కెళ్ళాము. అక్కడ వాటికి ట్రీట్మెంట్స్ చేయించేలోపు 5 అయిపోయింది. వాటిని తీసుకొచ్చి డాగ్స్‌ని ఇంట్లో పెట్టాము. అస్సలు ఇవాళైతే మాత్రము కొంచెం కూడా ఖాళీ లేదు. ఎలా అంటే అట్‌లీస్ట్ స్నానము అంతా కూడా ఖాళీ లేదు. టిఫిన్ చేయలేదు, లంచ్ చేయలేదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గొప్ప కోసం చెప్పట్లేదండి. ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ మీకు అందరికీ గ్రూప్‌లో మెంబర్స్ అందరికీ తెలియాలని మాత్రమే చెప్తున్నాను. మేము గొప్ప అని కూడా అనట్లేదు. ఈవెన్ మాకు చేతనంత హెల్ప్ నేను వాటికి చేయాలనుకోని చేస్తున్నాము. మెడిసిన్స్‌కి కూడా బాగా ఖర్చయింది. ఇవాళైతే మాత్రం నా దగ్గర అకౌంట్ 0 బ్యాలెన్స్ ఉంటే మా అమ్మ నేను అప్పుడప్పుడు ఇచ్చిన ఏదో కొంచెం పక్కన పెట్టి అవి నాకు ఒక 3000 మా అమ్మ నా చేతికిస్తే మొత్తం ఖాళీ అయిపోయినాయి. 3000 ఖర్చయిపోయినాయి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మా యాక్టివిటీ ఎలా ఉంది అనేది మీకు తెలియడం కోసం నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకొకటేంటంటే దాదాపు కొన్ని రోజుల నుంచి ఇదే సిట్యుయేషన్ జరుగుతుంది. వాటిని మార్నింగు, ఈవినింగు హాస్పిటల్స్‌కి తీసుకెళ్లడము, సెలైన్స్, ఇంజెక్షన్స్ చేయించడము, మళ్ళీ తీసుకొని రావడము ఇదే జరుగుతుంది. సో, కొంచెం ఆ పరిస్థితి అర్థం చేసుకోండి. ఎవరికైనా ఫోన్‌కి అందుబాటులో లేకపోయినా
నేను రెస్క్యూ వెంటనే చేయలేకపోయినా దయచేసి నెగెటివ్‌గా ఫీల్ అవ్వద్దండి. నాకొక కాల్ వచ్చింది ఈవినింగ్ టైంలో. ఎవరో ఒక అన్నోన్ పర్సన్ కాల్ చేసి సీడీ డాగ్ బాగా కొట్టుకుంటుందండి, దాన్ని తీసుకెళ్ళండి అన్నారు. బట్ నేను హెల్ప్‌లెస్ అండి. నేను ఆ టైంలో ఈవినింగ్ టైంలో వాటికి సెలైన్స్ పెట్టిస్తున్నాను. కాకపోతే నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళు ఎందుకు కాల్ చేశారంటే, ఆ ఏరియాలో అది ఉంటే వాళ్ళకేదైనా జబ్బులొస్తాయేమో అని కాల్ చేశారంట. డాగ్ మీద కన్సర్న్‌తో కాల్ చేయలేదండి. ఎంత బాధాకరం గూడా. బట్ ఇప్పుడున్న డాగ్స్ మధ్యలో ఆ డాగ్‌ని తెచ్చిపెడితే ఉన్న వాటికి కూడా సీడీ వచ్చే ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది కాబట్టి, నేను ప్రెజెంట్ ఆ డాగ్ దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను. దానికోసం నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. బట్ నేను రేపు మార్నింగ్ ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు ఇంకా ఇంతవరకు వాటికి సరిగ్గా ఫీడ్ కూడా చేయలేదు. ఇప్పుడు ఫీడింగ్ అది చెయ్యాలి. మాకు రెస్క్యూస్ ఎక్కువయ్యాయి, వర్క్ ఎక్కువయింది, హెల్పర్స్ లేరు. అన్నీ మేమే చేసుకోవాలి. ఏ టు జెడ్ క్లీనింగ్ నుంచి, మెడిసిన్ నుంచి, బయటికెళ్ళి తిరగడము, తేవడము, హాస్పిటల్‌కి తీసుకెళ్ళడము, తిప్పడము ఇవన్నీ మేమే చేసుకోవాల్సొస్తుంది. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి. మా వైపు నుంచి ఏదన్నా ఇన్‌కన్వీనియన్స్ ఉంటే దయచేసి క్షమించండి. అంతేగాని వీళ్ళు ఇంతకు ముందులా లేరు, రెస్పాండ్ అవ్వట్లేదు అని మాత్రం అనుకోకండి. ఈవెన్ ఫుడ్డు లేకపోయినా కూడా కంటిన్యూస్‌గా వర్క్ చేస్తున్నాము. నేను, మా మదరు, మా ఫాదరు వాళ్ళ వయసు రీత్యా కూడా వాళ్ళు జాగ్రత్తలు లేకుండా అంటే ఫుడ్ తీసుకోకుండా వాళ్ళు